రోజు గుడ్డు తినండి, ఆరోగ్యాన్ని పొందండి అంటూ నిపుణులు, శాస్త్రవేత్తలు, డాక్టర్లు చెప్తూ ఉన్న విషయం మనకు తెలిసిందే. అయితే గుడ్డు తినడం ఆరోగ్యానికి మంచిదేనా అంటే మంచిదే. గుడ్డులో ఉండే పోషక విలువలు అంత ఇంత కాదు. శరీరానికి కావలసిన ఎక్కువ శాతం పోషకాలు గుడ్డులో లభిస్తాయి. ఒక చిన్న పిల్లలకి మాత్రమే కాదు, ఎంత వయసు ఉన్నవారు కూడా హ్యాపీగా గుడ్లు తినొచ్చు. గుడ్డు ఎలా తినాలి అనే విషయంపై ఈ మధ్య ఎన్నో నివేదికలు వెలువడ్డాయి. ఎండాకాలంలోనే కాకుండా చలికాలం, శీతాకాలంలో కూడా ఈ గుడ్డు తినటం వల్ల ఎముకలకు శక్తొచ్చి కండరాల ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. ఇక గుడ్డులో ఉండే పోషకాలను మనం గమనిస్తే ఉదయం గుడ్డును ఉడకబెట్టి తినటం మంచిది. బ్రేక్ఫాస్ట్ లో గుడ్డును మిగతా వాటితో కలిపి తీసుకుంటే ఎంతో ఉపయోగం. గుడ్డులో ఎన్నో రకాల హై ప్రోటీన్స్ ఉన్నాయి. గుడ్డును ఎన్ని రకాలుగా తినొచ్చు, వాటి మెనూ గురించి నేషనల్ ఎగ్ కమిటీ వాళ్ళు ఎన్నో పుస్తకాల్లో ప్రచురించడం కూడా జరిగింది. ఈ మధ్య కాలంలో గుడ్డుతో సూప్ తయారు చేస్తున్నారు. గుడ్డుతో సూప్ ఎట్లా అని అనుకోకండి. ఏ సూప్ చేసినా అందులో ఉడకబెట్టిన గుడ్డుని వేయడమే. సూప్ తాగుతూ గుడ్డు తినడం ఎంతో మంచిది. గుడ్డుని ఎన్నో రకాలుగా బాయిల్ చేసి మిరియాల పొడితో కానీ ఆకుకూరలతో పాటు కానీ తినడం వల్ల ఎముకలకు అవసరమైన పోషకాలు ఆకుకూరలతో పాటు గుడ్డు ద్వారా కూడా లభించే అవకాశం ఉంది. గుడ్డు అనేది ఆహార పదార్థంగానే కాకుండా గుడ్డును ఉడకబెట్టిన నీళ్లను కుండీలలో పోస్తే మొక్కలు బాగా ఎదుగుతాయి. అంతేకాకుండా గుడ్డును ఉడకబెట్టిన నీళ్లను హెయిర్ కి రాసుకుంటూ ఉంటే కుదుళ్లు గట్టిపడి వెంట్రుకలు రాలిపోకుండా ఉంటాయి. గుడ్డును ఉడకబెట్టిన నీళ్లను వంటింట్లో పేరుకుపోయిన గ్రీజ్ ని పోగొట్టేందుకు వాడొచ్చు. అలాగే వర్మీ కంపోస్ట్ ను ఇంట్లోనే తయారు చేసుకున్నట్లయితే అందులో గుడ్డు ఉడికించిన నీళ్లని కలిపితే వర్మీ కంపోస్ట్ తొందరగా తయారయ్యే అవకాశం ఉంటుంది. సో చూసారుగా గుడ్డు ఉపయోగాల గురించి.